ఇటు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్ కావచ్చు, అటు పోలవరం మీద చేసినటువంటి కామెంట్ కావచ్చు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసి పడేసింది పోలవరాన్ని. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయాలి అంటే 4 సీజన్లు కావాలని చెప్పి అధికారులు అడుగుతున్నారని చెప్పి అధికారుల మీద ఒక మాట వేసి ఆల్మోస్ట్ ఇంకా ఈ 4 ఏళ్ళకి దానికి పరిమితం చేసిందంటే పోలవరం ఆల్మోస్ట్ ఇప్పట్లో అవ్వదు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టని ఇటు అమరావతికి ఇదే సంకేతం ఇచ్చారు, ఇటు పోలవరానికి అదే సంకేతం ఇచ్చారు. కరెక్ట్. ఈ రెండింటిని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం తెలుసు. తను జనానికి ఏయో ఏమంటారు అబద్ధాలనండి, లేకపోతే ఆచరణ సాధ్యం కాని హామీలు కానీ ఆచరణ సాధ్యం కాని విషయాలు కానీ చెప్పారు. పోలవరం విధ్వంసం అనేది పచ్చి అబద్ధం. జగన్ గారి టైంలోనే కదా 48 గేట్లు పెడితే అది విధ్వంసం ఎట్లా అవుద్ది? ఈయన కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం ఏంది? అది కదా గ్యాప్ నుంచి డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే కదా. నిజంగా డయాఫ్రమ్ వాల్కి అంత క్వాలిటీ గట్టిగా చేసి ఉంటే అసలు వరద వచ్చినా కూడా తట్టుకోవాలి కదా. తట్టుకోకుండా ఎందుకు పోయింది? మరి దానికి ఎవరు? ఈ చంద్రబాబు గారి టైంలోనే కదా అది వచ్చింది. అదే కేవలం జగన్ గారిని తిట్టడానికి మాత్రమే పోలవరం పర్యటన, అమరావతి పర్యటన తప్ప దాన్ని జనాన్ని దృష్టి డైవర్ట్ చేయడం కోసం. పైగా ఇంకోటి ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళే, ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉంది వీళ్ళే. మరి వీళ్ళు తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కదా లేట్ అవుతుంది. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లా కట్టాలి, ఆల్టర్నేటివ్ కట్టాలా అన్నదానికి ఎందుకు సిడబ్ల్యూసీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వట్లేదు? ఆ రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే కదా ఇదంతా లేట్ అవుతా ఉంది. అక్కడికి జగన్ గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని ఒప్పించి నిధులు పెంచడానికి ప్రయత్నం చేస్తే దాదాపు సక్సెస్ అయ్యే రీతిలోనే తరుణంలోనే కదా టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా వీళ్ళు అడ్డం పడి అది అప్పుడు పొత్తు పెట్టుకుని ఇప్పుడు అనౌన్స్ చేస్తే మనకు నష్టం అని చెప్పి ఆపి చేయించేశారని కదా ఒక అభియోగం. కాకపోతే ఏంటంటే ఆయనకి విధ్వంసం ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఆ పడికట్టు పదాలతోటి జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని, ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెంచాలని ప్రయత్నం చేస్తారు. అంటే తన మీద వచ్చే వ్యతిరేకత అంతా ఎదుటి వాళ్ళ మీదకి రుద్దడం కోసం చేసే ప్రయత్నం ఇది. మరి దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు సక్సెస్ అయినట్లు ఇప్పుడు అన్నింటిలోనూ గవర్నమెంట్ రాకముందు అయితే జనంలో కొంత ఏమో ఈయన చెబుతున్నాడు అనుకోండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి చెప్తున్నాడు అనుకోండి, ఎక్కువ సార్లు వినరు, ఎక్కువ సార్లు వినకుండా ఈయన ఏదో మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఫెయిర్గా రాజకీయాలు చేస్తే మంచిది ఇకనైనా సరే. తద్వారా చంద్రబాబు గారికి ఒక సీనియారిటీ ఉంది, 74 ఏళ్ల వయసు అనుకుంటా కదా, 73, 74. ఆ వయసులో ఆయన అందరికీ ఆదర్శవంతమైన రీతిలో రాజకీయాలు చేస్తే మంచిది. ప్రత్యేకించి ఆయన మీద ఉన్నటువంటి ముద్ర అబద్ధాలు ఆడతాడు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తారు, చేయలేరు, చేయడు, చేయకుండా ఇంకేదో చేస్తాడు అనే ఫీలింగ్ ఉంది కదా. వాటన్నిటినీ పూర్వపక్షం చేసేలాగా ఆయన నిజాయితీగా ప్రవర్తించి నిజాలు చెప్తూ ముందుకెళ్తే మంచిదని మాత్రం నేను చెప్పగలను. అప్పుడు నేను మా బోటాలను కూడా అభినందిస్తాను. ఎస్ సార్. జనరల్గా గవర్నమెంట్ మారినప్పుడు సీఎం ప్లేస్లో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో మారిపోవడం అనేది కామనే. కానీ ఈసారి కొంచెం వినూత్న రీతిలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో నా ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాల్సిందే అనేటువంటి ఒక ఆజ్ఞ ఒకటి ఇచ్చేయడం, ప్రతి ఆఫీస్లో 2 ఫోటోలు కలిపి పెట్టడం. ఫస్ట్ టైం అనుకుంటా 2 ఫోటోలు గవర్నమెంట్ ఆఫీస్లో కలిపి పెట్టడం అనేది. అంటే ఏం కాదు, పెడుతుంటారు అట్లా. ఇప్పుడు ఇదివరకు ఎన్టీ రామారావు గారి ఫోటో ఈయన ఫోటో పెట్టుకునేవాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టినట్లేరు కదా, పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అనౌన్స్ చేసిన తర్వాతే తెలుగుదేశం గ్రాఫ్ పెరిగిందనేది తెలుగుదేశం వాళ్ళ నమ్మకం. దాని తోడు సామాజిక వర్గాల సమీకరణ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అనేది పాయింట్. పవన్ కళ్యాణ్ ఒక రకంగా రాజకీయంగా అమాయకుడు. సో ఆయన్ని గుడ్ హ్యూమర్లో ఉంచితే ఆయన అట్లా ఈయన వెనకాలే వస్తుంటాడు. సో రాజకీయం అధికారం ప్రభుత్వం అంతా ఈయన చేతుల్లోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని చక్కగా అట్లా ఆయన్ని చక్కగా ఇది గుడ్ హ్యూమర్లో పెట్టి ఆయనకి సంతోషపెడితే కథ నడిచిపోద్ది. అటువంటి తెలివితేటలు ఏమాట కామట చంద్రబాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారిని అట్లా ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా తనకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను అని ఎక్కడ, ఎందుకంటే ముందు వచ్చే ఏవో వివాదాలు వస్తుంటాయి. సో వాటన్నిటినీ కూడా చెక్ చేయడానికి వీలుగా ఈయన ఈ ప్రయత్నం చేసినట్లుంది. అయినప్పుడు కూడా అదేం తప్పని నేను అనగానే అది వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారం. తద్వారా పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని కూడా తనతో పాటు తీసుకెళ్తున్నానని ఒక సంకేతం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం. సో దాన్ని మనం తప్పుపట్టదాలం. కానీ పవన్ కళ్యాణ్ యొక్క అమాయకత్వం అనండి, లేకపోతే ఆయనకి రాజకీయాల మీద ఉన్న అంత అవగాహన లేని నేపథ్యంలో ఆయన చక్కగా చంద్రబాబు గారు చక్కగా క్యాష్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే మనం దాని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.